వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడి దయ వల్ల అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీకు ఒక కొత్త న్యూ కన్స్ట్రక్షన్ G+1 బిల్డింగ్ తీసుకొచ్చానండి మేము ముందుకి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి మీకు అందుతాయి. ఇప్పుడు మీరు చూసిన హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ సూపర్ లగ్జరియస్ హౌస్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1 విజయ్ డిజిటల్కి సరౌండింగ్స్లో వచ్చిందండి. రోడ్డుకి చాలా దగ్గరలో ఉండిద్ది అనమాట. ఇది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి గజం 55,000 ఉండిద్దండి. గజం వచ్చేసి అంటే ల్యాండ్ కాస్ట్ వాల్యూవే ₹1,00,00,000 ఉండిద్ది అనమాట. అందులో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మంచినీళ్ళ కట్టుబడి అండి. చాలా నెంబర్ 1 క్వాలిటీ అనే చెప్పచ్చు. నేను స్టార్టింగ్ కాడి నుంచి ఈ హౌస్ని చూశానండి. అందులో కాకుండా ఈయన ఇంకా ప్రీవియస్గా ఒక 30 హౌస్లు కూడా కట్టి ఉన్నాడనమాట. చాలా పెద్ద ఆయన అనమాట. బిల్డర్ వచ్చేసి చాలా మంచి క్వాలిటీగా హౌసెస్ అనేది కడతారు. ప్రీవియస్ హౌసెస్ కూడా నేను చూపిస్తాను, అవి ఎలా ఉంటాయి కూడా. ఈయన కట్టుబడి అలాదంతా ఎలివేషన్ కానీ ఎలా ఉండిద్దో అలాగే హౌస్లు కొనుక్కున్న వాళ్ళు చదువు నేను మాట్లాడిస్తాను. క్వాలిటీ అనేది ఎలా ఉండిద్దో ఫస్ట్ కాడి నుంచి మంచిగా కట్టుబడాను. అందులో ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా వేస్తాడండి ఈ హౌస్కి వచ్చేసి. సో క్వాలిటీ అనేది చాలా మంచిగా వచ్చేసి చాలా లాంగ్ లైఫ్ వచ్చింది అనమాట. బిల్డింగ్ అనేది దేనికైనా సరే మెటీరియల్ అనేది చాలా బెస్ట్ కంపెనీ మెటీరియల్ అనేది యూజ్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, కింద కూడా అంతా మార్బుల్ ఫ్లోరింగు. బెడ్రూమ్స్ వచ్చేసి అంతా చాలా స్పేషియస్గా వచ్చినాయండి. కబోర్డ్స్ అంతా సన్ గ్లాస్ వాడారనమాట. టైల్స్ కూడా చాలా మంచి క్వాలిటీ యూజ్ చేశారు. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉండిద్ది. బయట హౌస్ యొక్క ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండిద్దండి. నేను ఎలివేషన్ అనేది ఇవ్వలేదు. ఎంట్రన్స్ కూడా చూసారు కదా, ఫస్ట్లో కార్ పార్కింగ్ అనేది వచ్చింది అనమాట. దీనికి హౌస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుడి గుడి అనేది సపరేట్గా వచ్చిందండి. అంతా ఏదైనా సరే, కిచెన్ అయినా సరే, బెడ్రూమ్స్ అయినా సరే, హాల్ అయినా సరే, డైనింగ్ ఏరియా అయినా సరే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా మంచి క్వాలిటీ యూజ్ చేశారనమాట. వుడ్ కూడా అన్నిటికీ టేక్ వుడ్ యూజ్ చేశారు. కిందంతా మార్బుల్ ఫ్లోరింగ్ అనమాట. మార్బుల్ ఫ్లోరింగే లేబర్ కాస్ట్ కానివ్వండి, అలాగే మార్బుల్ కాస్ట్ కానివ్వండి, చాలా ఎక్కువ పడుతుంది అనమాట. ఈ రోజుల్లో దానికి భయపడి ఎవరు మార్బుల్ ఫ్లోరింగ్ కూడా చేయట్లేదు. చూసారు కదండి బయట ఎలివేషన్ కూడా. కింద ఎంట్రన్స్ యొక్క ఎలివేషన్ కూడా చాలా పెద్దగాను స్ట్రాంగ్గా ఇచ్చారనమాట. గుమ్మం అనేది చాలా పెద్దది ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. సేమ్ కింద మోడలే వచ్చింది అనమాట. కాకపోతే ఏంటంటే కింద కార్ పార్కింగ్ ఉంది కాబట్టి దాని స్పేస్ని ఇక్కడ ఆక్యుపై చేయదు కాబట్టి కొద్దిగా స్పేషియస్గా హాల్ అనేది వచ్చింది అనమాట. మిగతా అంతా సేమ్ టు సేమ్ అండి. ఇది ఎంట్రన్స్ గుమ్మం అనమాట. దీనికి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండిద్దండి. ఇంటి ముందు 30 అడుగుల రోడ్డు అనమాట. ఇక్కడ బోరు, మున్సిపల్ వాటర్ 2 అవైలబిలిటీగా ఉన్నాయండి. వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు అసలు. కాస్ట్ వచ్చేసి బిల్డర్ గారు 2,10,00,000 చెప్తున్నారండి. లిటిల్ బిట్ బార్గెనింగ్ అనేది ఉండిద్ది. దీనికి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుందన్నమాట. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అనేది ఉందండి. డబుల్ బెడ్రూమ్, కింద డబుల్ బెడ్రూము, పైన డబుల్ బెడ్రూమ్ అండి. 4 బెడ్రూమ్స్ వస్తాయి అన్నమాట. చాలా స్పేషియస్గా వచ్చిందండి. రెండింటికి అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి. ప్రతి దానికి క్వాలిటీ అనేది చాలా మంచిగా యూజ్ చేస్తారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సైట్ వచ్చేసి 170 గజాలు అనమాట. తూర్పు అండి.
వెడల్పు వచ్చేసి 35 వెడల్పు 44 లోతు అనమాట. ఈ బిల్డరు యొక్క ప్రత్యేకత ఏంటంటే తీసుకున్న సైటు కూడా మంచిగా కొలతలు ఉంటేనే తీసుకుంటారండి. కొలతలను బట్టి కూడా కొద్దిగా డిజైనింగ్ అనేది వస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాబాయ్, సైనింగ్ ఆఫ్, గుంటూరు సిటీ రియల్టర్.